హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎలిప్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ 10Cలో రోమన్ నెంబర్ 2లో 10, 11, 12 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఎలిప్స్ అంటే ఏంటి అండ్ ఎలిప్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. ఎలిప్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ఎలిప్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్, సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఓకే, సమ్ ఆఫ్ whose distances from two fixed points is a constant. ఓకేనా? సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ కలిపి మనం ఏం చెప్తామమ్మా? ఎలిప్స్ అని చెప్తామని చెప్పాం. అండ్ ఏవైతే టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఏమంటామమ్మా? ఫోకీ అనేది ఫోకస్ అనే వర్డ్ యొక్క ప్లూరల్ వర్డ్. ఓకే, సో ఈ ఫోకీ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయింది. ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేదే సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. అండ్ మనం ఈ చాప్టర్ వరకు సెంటర్ అనేది ఏం తీసుకుంటామని చెప్పాను? ఆరిజిన్ తీసుకుంటామని చెప్పాను. అదేవిధంగా ఏదైతే లైన్ సెగ్మెంట్ అనేది ఈ ఫోకస్ ద్వారా పాస్ అవుతుందో, అంటే ఈ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందో, ఆ లైన్ సెగ్మెంట్ని ఏమంటారు అంటే మేజర్ యాక్సిస్ అంటారు. అండ్ ఆ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎండ్ పాయింట్స్నే వర్టిసెస్ అంటారు. ఓకే, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏమంటారు? వర్టిసెస్ అంటారు. అండ్ అదేవిధంగా ఏదైతే లైన్ సెగ్మెంటు మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ ద్వారా పాస్ అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్ అనేది ఏమవుతుంది? మైనర్ యాక్సిస్ అంటారు. ఆ లైన్ సెగ్మెంట్ అనేది ఏమవుతుంది? మైనర్ యాక్సిస్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఏమని తీసుకుంటామమ్మా? లెంత్ అనేది ఎప్పుడు 2a అని డినోట్ చేస్తాము. అండ్ మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఏమని డినోట్ చేస్తాము? 2b అని డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి ఫోకస్ పాయింట్స్ ఉన్నాయో టూ ఫిక్స్డ్ పాయింట్స్, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఏంటి తీసుకుంటామని చెప్పాను? 2c అని చెప్పాను. సో ఆరిజిన్ నుంచి ఒక పాయింట్కి డిస్టెన్స్ c అవుతుంది, మరొక పాయింట్కి డిస్టెన్స్ c, టోటల్ డిస్టెన్స్ 2c అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు వన్ ఆఫ్ ది ఫోకస్ ఏమని తెలుసు? c ఈజ్ ఈక్వల్ టు a² - b² అవుతుందని తెలుసు. అండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ ఏమని చెప్పుకున్నాము? రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ center to one of the focus and distance from center to one of the vertex. ఓకేనా? డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు వన్ ఆఫ్ ది వర్టెక్స్. c/a అనేది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. అండ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటమ్మా? ఏదైతే లైన్ సెగ్మెంటు మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ అండ్ వన్ ఆఫ్ ద ఫోకీ ద్వారా పాస్ అయితే, అంటే మనకి టూ ఫోకస్ పాయింట్స్ కదా ఉన్నాయి, సో ఏదో ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ అండ్ ఆ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఎలిప్స్ మీద ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ని మనం ఏమంటాము అంటే లాటస్ రెక్టమ్ అంటాము అని చెప్పుకున్నాం. అండ్ లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అనేది ఏ విధంగా చెప్పుకుంటామమ్మా? లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అనేది 2b² a అవుతుంది. ఓకే, ఇవన్నీ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమ్మా, మేజర్ యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయ్యిందనుకోండి, ఓకే, ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² + y² = b² 1 అవుతుంది. ఒకవేళ మేజర్ యాక్సిస్ అనేది y యాక్సిస్ అయ్యిందనుకోండి, అప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషను x² / b² + y² / a² = 1 అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదమ్మా. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ అనేది గ్రేటర్ దెన్ బి అవుతుందని. ఓకే, ఏ అనేది ఏంటి? సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్, బి అనేది సెమీ మైనర్ యాక్సిస్ యొక్క లెంత్. సో మేజర్ మైనర్ కాబట్టి ఏ అనేది గ్రేటర్ దెన్ బి అవుతుందని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.
ఇంకొకటి ఈ వర్టిసెస్, ఫోకస్ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మేజర్ యాక్సిస్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ అని తీసుకున్నాం అనుకోండి. మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఈ ఫోకస్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉంటాయమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా y కోఆర్డినేట్ 0 అవుతుంది. అండ్ ఈ F1 అనే పాయింట్ y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? c యూనిట్స్. కాబట్టి F1 అనేది c,0 అండ్ ఇటువైపు ఉన్నది నెగిటివ్ యాక్సిస్ కాబట్టి -c,0 అవుతుంది. F2 అనేది c,0 అవుతుంది. అదేవిధంగా ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ యాక్సిస్ మీదే కదా ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వాటి యొక్క y కోఆర్డినేట్ 0 అవుతుంది. అండ్ x కోఆర్డినేట్ అనేది ఏమవుతుంది? y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. మనకి టోటల్ ఈ డిస్టెన్స్ మొత్తం ఏం తెలుసు? 2a అని తెలుసు. అందులో హాఫ్ అంటే a కదా, అంటే a యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఒక వర్టెక్స్ a,0 అవుతుంది. అండ్ ఇంకొక వర్టెక్స్ -a,0 అవుతుంది. ఓకేనా? అదే సపోజ్ y యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్గా తీసుకుంటే గనక అక్కడ x కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే ఫోకస్ పాయింట్స్ ఏమవుతాయి? 0,c అండ్ 0,-c అవుతాయి. వర్టిసెస్ ఏమవుతాయి? 0,a అండ్ 0,-a అవుతాయి. ఓకేనా? అర్థమవుతుంది కదమ్మా? సో ఎలిప్స్ గురించి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండమ్మా. సో ఇంతవరకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ చూడండి. సో మనం ఏ విధంగా అయితే పారాబులాకి డైరెక్ట్రిక్స్ అనేది చెప్పుకున్నాం కదమ్మా, అదే విధంగా ఇక్కడ కూడా ఎలిప్స్కి మనం డైరెక్ట్రిక్స్ అనేది చెప్తాం. సో పారాబులాకి డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ 1 డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. సో ఎలిప్స్కి వచ్చేసరికమ్మా డైరెక్ట్రిక్స్ అనేవి మనకి 2 ఉంటాయమ్మా. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా మేజర్ యాక్సెస్ ఉంది. మేజర్ యాక్సెస్ మీదే కదా ఫోకస్ ఉంటాయి. ఫిక్స్డ్ పాయింట్స్ F1, F2 వాటి యొక్క మిడ్ పాయింట్ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. అండ్ మేజర్ యాక్సెస్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవే వర్టెక్స్ అవుతాయి అని తెలుసు. అదేవిధంగా మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ సెంటర్ ద్వారా పాస్ అయ్యేదే మైనర్ యాక్సిస్ అని తెలుసు. అయితే డైరెక్ట్రిక్స్ అనేది ఇక్కడ ఏం చెప్తామంటే అమ్మా, ఏదైతే లైన్ అనేది మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ మైనర్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుందో ఆ లైనే మనం ఏం చెప్తాం? డైరెక్ట్రిక్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఒకటే డైరెక్ట్రిక్స్ ఉండదమ్మా, ఇక్కడ మనకి 2 డైరెక్ట్రిక్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా చూడండి. సో ఈ 2 లైన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి? పర్పెండిక్యులర్ టు మేజర్ యాక్సిస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్యారలల్ టు మైనర్ యాక్సిస్ ఆర్ లాటస్ రెక్టమ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమ్మా, సపోజ్ మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయ్యిందనుకోండి. మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయితే గనక అప్పుడు డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుందంటే x = +or-a/e. అంటే రైట్ సైడ్ ఉన్నప్పుడు x = a/e, లెఫ్ట్ సైడ్ ఉంటే x = -a/e అవుతుంది. ఓకేనా? అండ్ ఇఫ్ సపోజ్ మేజర్ యాక్సిస్ అనేది y యాక్సిస్ అయ్యిందనుకోండి, y యాక్సిస్గా తీసుకున్నప్పుడు మనకి డైరెక్ట్రిక్స్ అనేవి ఏమవుతాయంటే y = +or-a/e అవుతాయి. ఓకేనా? అర్థమైందా? మనం ఎసెంట్రిసిటీ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ ఫ్రమ్ సెంటర్ టు ద డిస్టెన్స్ ఆఫ్ వర్టెక్స్ ఫ్రమ్ సెంటర్ అని చెప్పుకున్నాం కదా. అదే రిలేటెడ్ టు డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమ్మా, ఏదైనా పాయింట్ మనం సపోజ్ ఎలిప్స్ మీద P అనే పాయింట్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది డైరెక్ట్రిక్స్కి డ్రా చేసామనుకోండి అండ్ అది PM అనుకుంటే అప్పుడు ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే అమ్మా, రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఫోకస్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ P టు ద డైరెక్ట్రిక్స్. ఓకేనా? సో ఏమవుతుంది? రేషియో బిట్వీన్ PF అండ్ PM అవుతుంది ఎసెంట్రిసిటీ డెఫినేషన్. ఇప్పుడు ఈ డెఫినేషన్ యూజ్ చేసి మనం ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నారు మనకి 10th ప్రాబ్లము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ విత్ ఫోకస్ ఎట్ 1, E = 2/3 అండ్ డైరెక్ట్రిక్స్ x + y + 2 = 0 అని ఇచ్చారు. ఓకేనమ్మా? ఫస్ట్ ఇచ్చినవి రాయండమ్మా. గివెన్ దట్ ఏమిచ్చారు? ఫోకస్ ఎస్ అని అనుకుందాం, 1, -1 అండ్ ఎసెంట్రిసిటీ అనేది ఏమిచ్చారు?
ఎసెంట్రిసిటీ అనేది ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చారు. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అనేది ఎల్ అని తీసుకుందాం. డైరెక్ట్రిక్స్ అనేది ఏం తీసుకుందాం, ఎల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. అయితే ఇప్పుడు చూడండమ్మా, ఈ విధంగా మేజర్ యాక్సెస్ ఉంది. మేజర్ యాక్సెస్ మీదే మనకి ఈ ఫోకస్ అనేవి ఉంటాయి కదా, ఎస్ డాష్ అనుకోండి. వాటి యొక్క మిడ్ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. అండ్ మేజర్ యాక్సెస్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఏమవుతాయి, వర్టిసెస్ అవుతాయి. మైనర్ యాక్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెంటర్ ద్వారా పాస్ అవుతూ మేజర్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని తెలుసు. ఓకేనా. అయితే ఇక్కడ డైరెక్ట్రిక్స్ అంటే ఏంటమ్మా, డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్ టు మైనర్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు మేజర్ యాక్సిస్. అంతేనా, ఎల్ అనుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అమ్మా, ఒక పాయింట్ ఎలిప్స్ మీద తీసుకుంటాను. పి అనే పాయింట్ ఎలిప్స్ మీద కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేశాను. అండ్ అది ఎం అని అనుకుంటున్నాను. ఎసెంట్రిసిటీ డెఫినేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, రేషియో ఆఫ్ distance of a point P from focus to distance of a point P from డైరెక్ట్రిక్స్ అంటే ఏమవుతుంది, పిఎం అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫైండ్ చేద్దాం. ఓకే. సో ఏం చేసామో రాయండి. ఫస్ట్ లెట్ పి అనే పాయింట్ తీసుకున్నాం. పిఎక్స్వై బి ద పాయింట్ ఆన్ ఎలిప్స్ మీద పి అనే పాయింట్ తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, పి అనే పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. డ్రా ఏ పర్పెండిక్యులర్ పిఎం ఫ్రమ్ పి టు డైరెక్ట్రిక్స్ ఎల్. సో పిఎం అనే ఒక పర్పెండిక్యులర్ అనేది పి నుంచి ఎల్కి డ్రా చేశాను. సో ఎసెంట్రిసిటీ డెఫినేషన్ నుంచి మనం ఏం చెప్పవచ్చు అన్నాను, పి అనే రేషియో బిట్వీన్, ఎసెంట్రిసిటీ డెఫినేషన్ నుంచి ఏం చెప్పొచ్చు, రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ పి ఫ్రమ్ ఫోకస్ టు డిస్టెన్స్ ఆఫ్ ఎ పి ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ ఏంటి, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ అవుతుంది. ఈ అనేది ఏమి ఇచ్చారు, ఎసెంట్రిసిటీ ఇక్కడ 2/3 అని ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 3 ఇంటూ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిఎం అవుతుంది. ఓకే. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 9ps స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పిఎం స్క్వేర్. ఇప్పుడు ఫైండ్ చేయండి ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, ఏమొచ్చిందమ్మా, 9ps స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4pm స్క్వేర్. సో పి అనేది ఏంటమ్మా, ఎక్స్ కామా వై అనే పాయింట్, ఎస్ అనేది ఏంటి, ఫోకస్ 1,-1. సో డిస్టెన్స్ ఫార్ములా నుంచి ఏం రాయొచ్చు, x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y+1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పిఎం స్క్వేర్. పిఎం అనేది ఏంటి, పర్పెండిక్యులర్ కదా. సో పి అనే పాయింట్ ఎక్స్ కామా వై, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎల్. ఎల్ అనే లైన్ ఏంటి ఇక్కడ, సో ఇక్కడ ఎల్ అనే లైన్ ఏంటి, x+y+2 ఈక్వల్ టు 0. x+y+2 ఈక్వల్ టు 0. సో డిస్టెన్స్ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఏమవుతుంది, x+y+2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే. సింప్లిఫై చేయండి. 9 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y+1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏమవుతుందమ్మా, x+y+2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2xy ప్లస్ 4y ప్లస్ 4x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. 2 2s. ఓకే. సింప్లిఫై చేయండి. 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 18y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 8x ప్లస్ 8y ప్లస్ 8. సో అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకురండి. ప్లస్ 2x స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 9 - 2 7x స్క్వేర్. అదేవిధంగా ప్లస్ 2y స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 7y స్క్వేర్ మైనస్
4xyని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2xy అండ్ 8xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -8 కదా, -18 -8 అంటే -26x. నెక్స్ట్ 18y ఉంది, ఇటువైపు +8y, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ కాబట్టి +10y, 18 అండ్ ఇటువైపు 8, సో +10 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకేనా, అర్థమైంది కదమ్మా ప్రాబ్లం ఏ విధంగా చేస్తామో. నెక్స్ట్ వన్ చూడండి, 11th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ whose distance between focus is 2 and length of the lattice rectum is 15/2 అన్నారు. మనకి స్టాండర్డ్ ఫామ్లో ఎలిప్స్ ఈక్వేషన్ ఏం తెలుసమ్మా, x² + a² + b² ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు మేజర్ యాక్సిస్ అనేది x యాక్సిస్ అయినప్పుడు అండ్ x² / b² + y² / a² ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు మేజర్ యాక్సిస్ అనేది y యాక్సిస్ అయినప్పుడు. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చారమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ 2 అని ఇచ్చారు, లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ 15/2 ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినవి రాయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ 2. మనకి నార్మల్గా డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ అంటే ఏం తెలుసు, 2c అని డినోట్ చేస్తామని తెలుసు కదా. సో 2c = 2 అంటే c = 1 అయింది. c అంటే ఏం రాయొచ్చు, √a² - b² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే a² - b² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. అదేవిధంగా ఇంకేమి ఇచ్చారమ్మా, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమని ఇచ్చారు, 15/2 అని ఇచ్చారు. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనకి ఏం తెలుసు, 2b² / a ఈజ్ ఈక్వల్ టు 15/2. ఇప్పుడు ఇక్కడ మనకి a² - b² = 1 ఉంది కదా, ఈ వాల్యూ నుంచి b² ఏమవుతుంది, a² - 1 అని రాయొచ్చు. ఇదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × a² - 1/a ఈజ్ ఈక్వల్ టు 15/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, 4a² - 4 ఈజ్ ఈక్వల్ టు 15a అవుతుంది. సో అన్ని టర్మ్స్ ఒకే వైపు రాయండి. 4a² - 15a - 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదే వాల్యూని మనం ఏ విధంగా రాయొచ్చు, 4a² - 15aని -16a + a -4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్లో మీరు గమనిస్తే కనుక 4a అనేది కామన్ తీయొచ్చు. 4a కామన్ తీస్తే ఏముంటుంది, × a - 4 ప్లస్ a - 4 నుంచి 1 కామన్ తీస్తే 1 × a - 4 ఈక్వల్ టు 0 రాయొచ్చు. అగైన్ ఈ 2 టర్మ్స్లో a - 4 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, a - 4 × 4a + 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ -1/4 అవుతుంది. ఓకేనా, అయితే మనం a అనేది డిస్టెన్స్ కదా కాబట్టి పాజిటివ్ కన్సిడర్ చేస్తాం, దట్ ఈస్ a = 4. ఇప్పుడు a = 4 కాబట్టి b = ఏమవుతుంది, b² ఏం తెలుసు, a² - 1. a² అంటే 4² 16 - 1 దట్ ఈస్ 15. దట్ ఎంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √15 అవుతుంది. ఓకేనా, √15 అనేది క్లియర్లీ <4 అవుతుందమ్మా. అంటే ఇక్కడ ఏమైంది, b అనేది <4 అంటే 4 అనేది ఏ వాల్యూ కదా, సో క్లియర్లీ a ఈజ్ గ్రేటర్ దెన్ b. ఓకేనా, దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుందమ్మా, ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అనేది x² / a². ఏ అంటే 4 కదా, 4² అంటే 16 ప్లస్ y² / b² అంటే √15² దట్ ఈస్ రూట్ క్యాన్సిల్ అయితే 15 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా. సో ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ కదా ఎలిప్స్కి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 12th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్లోని ఫైండ్ చేయాలి. సచ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఈజ్ 8 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఈజ్ 32 అని ఇచ్చారమ్మా. సొల్యూషన్ చూడండి, ఫస్ట్ ఇచ్చినవి ఏంటో రాయనమ్మా. గివెన్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఈజ్ ఏమిచ్చారు, 8 అని ఇచ్చారు. అంటే
2c ఈజ్ ఈక్వల్ టు 8. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. c అంటే మనకి రిలేషన్ ఏం తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్కి ఈక్వల్ అవుతుందని తెలుసు. దట్ ఇంప్లైస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ చేస్తే 16. ఇంతవరకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా, డైరెక్ట్రిసిస్ యొక్క మధ్య డిస్టెన్స్ అనేది 32 ఇచ్చారు. డైరెక్ట్రిసిస్ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనం ఏ విధంగా చెప్పుకున్నామమ్మా, సపోజ్ ఎక్స్ యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్గా కన్సిడర్ చేస్తే డైరెక్ట్రిసిస్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఈ, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఈ అవుతుందని చెప్పుకున్నామా. సో ఆ విధంగా ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్ అనేది 32 ఇచ్చారు. సపోజ్ ఎం డాష్ అనేవి పాయింట్స్ తీసుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎంత 32 ఇచ్చారు. సో ఎం అనే పాయింట్ ఏమవుతుంది, ఏ బై ఈ కమా 0 అవుతుంది. ఎం డాష్ అనే పాయింట్ ఏమవుతుంది, మైనస్ ఏ బై ఈ కమా 0 అవుతుంది. ఓకేనా. సో వీటి మధ్య డిస్టెన్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, ఏ బై ఈ ప్లస్ ఏ బై ఈ హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32. అంతేనా. సో ఏమవుతుంది 2a బై ఈ ఈజ్ ఈక్వల్ టు 32. దట్ ఎంప్లాయిస్ 2a ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ ఈ అవుతుంది. ఈ అనేది మనకేం తెలుసమ్మా, ఈ అంటే సి బై ఏ అని తెలుసు కదా. సో 32 ఇంటూ సి బై ఏ, 2a స్క్వేర్ ఈక్వల్ టు 32 ఇంటూ సి అంటే ఏం తెలుసు 32 ఇంటూ 4, 2 2s are 4, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 8, ఓన్లీ పాజిటివే కదా కన్సిడర్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఏ వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు బి వాల్యూ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం తెలుసు 16 అని తెలుసు. సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 16. ఏ స్క్వేర్ అంటే 64 మైనస్ 16 ఏమవుతుంది, 64 మైనస్ 16 48. బీ స్క్వేర్ ఈక్వల్ టు 48 అంటే బీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4√3 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుందమ్మా, దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ అంటే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. బి అంటే ఏంటి 4√3 హోల్ స్క్వేర్ చేయండి, 16 3s 48 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో మనం ఎక్స్ యాక్సిస్ని మేజర్ యాక్సిస్గా కన్సిడర్ చేసాము. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఏ విధంగా డైరెక్ట్రిసెస్ మధ్య డిస్టెన్స్ని యూజ్ చేసామనేది. ఓకేనా. సో డైరెక్ట్రిసెస్ యొక్క ఈక్వేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 10Cలో రోమన్ నెంబర్ 2లో 10, 11, 12 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.